మా ప్రేమ కలిగిన తండ్రి, నిన్ను ఆరాధించడానికి ఈ మొదటి పునరుద్ధాన దినాన ఈ కొత్త సంవత్సరంలో మీరు మాకిచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు. నిజంగానే నిన్ను ఆరాధించడానికి మాకు నేర్పించండి. సంగీతానికి మించి నాయనా మా ఆత్మల్ని పైకెత్తి మా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో నిజంగా నిన్ను ఎలా ప్రేమించాలో, ఆరాధించాలో, సేవించాలో మాకు నేర్పించండి. నీ నిజమైన ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. శరీరాన్ని ఆస్పదం చేసుకొనక ఆత్మతో ఆరాధించేటువంటి ఆ భాగ్యాన్ని మాకు దయచేయండి. నాయనా, నిజంగానే నీ ప్రభుత్వానికి మేము లోబడి నీవే మా ప్రభుడవని మా జీవితంలో ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ మేము వచ్చే ఆదివారం వచ్చేంత వరకు కూడా మా జీవితాలపైన నిన్ను ప్రభువుగా ఉంచుకోవడానికి, మా హృదయాల్లో నిన్ను ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడానికి, నిజమైన అసలు శిస్సులైన ఆరాధకులుగా మారడానికి మాకు మీరు కృప చూపించమని మీ చేతుల్లో మమ్మల్ని పెట్టుకుంటూ, వాక్యంలో మేము వాక్య పారాయణంలోకి వెళ్తుండగా మీరు మాకు కృపనిచ్చి నీ అనంతమైన ఆత్మచేత రాయించిన నీ వాక్యాన్ని ఆయన జ్ఞానంతో అర్థం చేసుకోవడానికి మా మనస్సుల్ని వెలిగించాలని, మా జ్ఞానం చాలదని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ వినమ్రులమై మీరు మాతో మాట్లాడాలని, మీరు మాట్లాడినప్పుడు విధేయత చూపించే మనస్సును, వినే సుముఖతను మీరు మాకు దయచేయాలని మీ పాద సన్నిధిలో అడుగుతున్నాం. ఈ లోక సంబంధమైన ప్రతి చీకు చింతను పక్కకు నెట్టి నీ సన్నిధిలో క్రమశిక్షణతో, ఏకాగ్రతో నీ మీద మనసు లగ్నం చేసి నీ వాక్యం తీసుకోవడానికి మాకు కృప చూపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామాన వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దయచేసి కూర్చోండి. సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ సభ్యులందరికీ, ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి సీనియర్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ పురుషోత్తం గారికి, అలాగే అసోసియేట్ పాస్టర్ గారు రెవరెండ్ వి సత్యరంజన్ గారికి, మరి నన్ను ప్రేమపూర్వకంగా ఈరోజు నాకు ఆహ్వానం పలికినటువంటి మరి కార్యదర్శి గారు సనీ ఫ్రాన్సిస్ గారికి, ఇతర పెద్దలకు, ప్రముఖులకు, కమిటీ వారికి, సంఘస్థులందరికీ, ఈ రోజున మరి సంవత్సరానికి మొదటి ఆదివారం కనుక మరి ఎప్పుడు రాని వాళ్ళు ఎవరైనా పండగ క్రైస్తవులు వచ్చుంటే వారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మీతో ఇలా మాట్లాడడం. ఈరోజున ప్రత్యేకించి మనం సమయం గురించి, కాలం గురించి బైబిల్ ఏం బోధిస్తుందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర బైబిల్ ఉంటే ఓపెన్ చేసి పెట్టుకోండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయాన్ని, అలాగే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయాన్ని. ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు మీరు రిఫర్ చేయడం ఎంతైనా మంచిది. మీ చర్చ్లో ఎందుకు 2 choirs ఉన్నాయో నాకు తెలియదు. నేను పాటలు అయిపోగానే మెసేజ్ అని అన్నారు అని అంటే వీళ్ళు పాడిన తర్వాత ఏమో అనుకున్నాను, మళ్ళీ ఇంకొక choir వచ్చింది. మరి ఇది స్తుతి ఆరాధన అయితే వాళ్ళు పాడింది ఏమిటో నాకు తెలియదు, మీరే నిర్ణయించుకోండి. ఐ డోంట్ నో. ఈ మధ్య బ్యాప్టిస్ట్ చర్చ్లు మారుతున్నాయి, రూపాంతరం చెందుతున్నాయి. పెంటికోస్టలిజం లోపలికి వచ్చింది. మీరే ప్రశ్న వేసుకోండి. ఐ డోంట్ నో. మీకు వీటి పుట్టు పూర్వోత్తరాలు మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. ఈ టైప్ ఆఫ్ వర్షిప్ అండ్ మ్యూజిక్ ఎక్కడ పుట్టిందో, ఎందుకు సంఘాల్లోకి వచ్చిందో మీరు రీసెర్చ్ చేసి తెలుసుకున్నారో లేదో, పాడేవాళ్ళకి, వినేవాళ్ళకి, పాడుతున్న వాళ్ళకి, జత కలిపే వాళ్ళకి, పెద్దలకి తెలుసో లేదో నాకు తెలియదు. బట్ యు నీడ్ టు నో వాట్ యు డూ ఇన్ ద చర్చ్. 2 ఆరాధనలు లేవండి, ఒక్క ఆరాధనే ఉంటుంది. 2 రకాల పాటలు లేవు, ఒక్క రకమైన పాటే ఉంటుంది. సో ఎవ్రీథింగ్ దట్ యు డూ హియర్ ఈజ్ అన్ ఆఫర్ ఆఫ్ వర్షిప్ టు ద లార్డ్. అది మీరు అర్థం చేసుకోవాలి. సో ఒకవేళ మీ మనసుల్లో ఈ సెకండ్ టైం పాడింది స్తుతి ఆరాధన ఇది మాత్రమే అనుకుంటే మీరు పొరపడుతున్నారు. Everything that you sing here to the Lord
ఈజ్ అ వర్షిప్. దాట్ యాటిట్యూడ్ ఈజ్ అ బిబ్లికల్ యాటిట్యూడ్. అది చాలా అవసరం. ఎందుకు సమయం గురించి మనం ఈ రోజున ఆలోచన చేయాలి అని అంటే, సంవత్సరం మొదట్లో ఉన్నాం మనం. సమయాన్ని మనం సరిగా దృష్టించకపోతే దాన్ని మనం సద్వినియోగం చేసుకోలేం. దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మనం జీవితాన్ని కట్టుకోలేం. ఎందుకంటే దెర్ ఈజ్ అన్ ఇంటర్ట్వైన్డ్ ఇన్సెపరబుల్ రిలేషన్షిప్ బిట్వీన్ లైఫ్ అండ్ టైం. సమయానికి జీవితానికి, కాలానికి జీవితానికి ఒక విడదీయరాని అవినాభావ సంబంధం ఉంటుంది. అండ్ ఇఫ్ యూ డోంట్ నో దట్, యూ కెనాట్ లీడ్ అ క్రిస్టియన్ లైఫ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఇయర్. మనం 31st నైట్ చాలా భాషలు చేసుకుంటాం దేవుడి సన్నిధిలో. కొంతమంది వాగ్దానాలకు వస్తారు, కొంతమంది నిర్ణయాలు తీసుకోవడానికి వస్తారు. 90% ఆ నిర్ణయాల మీద నిలబడరు, అది వేరే విషయం. కానీ మనం నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక మాట చెప్తాం దేవుడి దగ్గర, ఈ సంవత్సరం జాగ్రత్తగా బ్రతుకుతాను అని, ఈ సంవత్సరం ఇలా బ్రతుకుతాను అలా బ్రతుకుతాను అని మరి మనం ప్రమాణాలు చేస్తాం. ఒకవేళ మనం నిజంగానే ఇఫ్ వి మీన్ ఇట్, మనం నిజంగా దేవుడి కోసం మంచిగా బ్రతకాలని నిర్ణయం తీసుకొని ఉంటే, యు నీడ్ టు నో హౌ టు రెడీమ్ టైం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో ఉన్న మాట ఏమిటంటే, రెడీమ్ టైం. మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్తోంది. ఈ మాటను మనం కొత్త సంవత్సరానికి అప్లై చేసుకోవాలి అని అంటే, మన జీవితాలని నవీకరించుకోవాలి అంటే, ఆ ముందటి నేపథ్యాన్ని కూడా, అంటే ముందటి అధ్యాయాలని కూడా మనం తెలుసుకోవాలి. ముందటి అధ్యాయాల నుంచి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు చాలా విషయాలు. దేవుడు ఒక అద్భుతమైన అనాది సంకల్పం చేత మనల్ని ఎలాగా ఎంచుకున్నాడు, ఎలాగ ఎంపిక చేసుకున్నాడు, ఎలాగ రక్షించుకున్నాడు, మనం అర్హులం కాకపోయినా దాన్ని క్రీస్తులో ఎలా అమలు చేశాడు, ఆ భాగ్యం మనకు ఎలా దొరికింది, క్రీస్తులో మనకున్నటువంటి ఈ మహద్భాగ్యం ఏమిటి, ఇవన్నీ కూడా ఆయన ముందటి అధ్యాయాల్లో ఆవిష్కరిస్తూ వచ్చాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి క్రీస్తులో ఉన్నటువంటి ఒక కొత్త జీవితం గురించి, ఒక న్యూ లైఫ్ గురించి ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. వస్తూ ఆ సందర్భంలో ప్రాక్టికల్ విషయాలు మాట్లాడుతూ, అంటే ముందటి అధ్యాయాల్లో ఆయన థియాలజీ అంతా మాట్లాడి, ఇప్పుడు ప్రాక్టికల్ క్రిస్టియానిటీ దగ్గరికి వచ్చి, అంటే ఏ థియాలజీని అయితే తను మాట్లాడాడో, ఏ వేదాంతం అయితే మాట్లాడాడో, ఆ వేదాంతాన్ని ఇప్పుడు వాస్తవీకరించుకోవడానికి, మనం రియలైజ్ చేసుకోవడానికి, మన జీవితానికి అన్వయించడానికి మొదలుపెట్టాడు. ఈ అన్వయించడానికి మొదలుపెట్టిన తర్వాత ఆయన చెప్తున్నటువంటి పలు విషయాల్లో, ప్రాముఖ్యమైన విషయాల్లో రెడీమింగ్ టైం ఒకటి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఒకటి. చాలాసార్లు మన క్రైస్తవ వర్గాల్లో లేకపోతే మన బైబిల్ స్టడీస్లో టైం గురించినటువంటి స్టడీ మనం చేయము. We don't study the Bible to know the value of time or to know how to really redeem it. దాన్ని ఎలాగ సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు నా ఆలోచన చేద్దాం. ఒక ప్రశ్నతో నేను ఆరంభించాలనుకుంటున్నాను. కొత్త సంవత్సరంలో ఏది కొత్తది అవుతుంది? My pause is for your thinking, for your thought. కొత్త సంవత్సరంలో కొత్తది అయ్యేది ఏమిటి? కొత్త బట్టల, కొత్త కార్లా, సంవత్సరం అండి. ఓకే, ఎంతసేపట్లో పాత పడుతుంది? ఇజ్ ఇట్ టైం? టైం కొత్తది అవుతుందా? ఎవ్రీ మినిట్ ఈజ్ ఎ న్యూ మినిట్, ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే. కొత్త సంవత్సరంలో కొత్తది అవ్వాల్సింది ఏంటి? ఇట్స్ యూ. మనం నవీకరించబడాలి. బాహ్య పురుషుడు దినదినము క్షీణిస్తున్నా కూడా అంతరంగ పురుషుడు ఏం కావాలి? దినదినము క్రొత్తవాడు కావాలి.
It is your inner person, that inner person who is a Christian, that should be renewed every day. క్యాలెండర్ కొత్తదైతే సరిపోదు, లేకపోతే డేట్ కొత్తది వస్తే సరిపోదు, లేకపోతే కొత్త సంవత్సరం వస్తే సరిపోదు, కొత్త కారు కొనుక్కుంటే సరిపోదు, కొత్త డ్రెస్సు కొత్త టై వేసుకుంటే సరిపోదు. మనం కొత్త వాళ్ళని కావాలి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే మనల్ని మళ్ళీ కొత్త వాళ్ళని చేయడానికి. ఎందుకంటే పాత సృష్టి పాప పంకిలమైంది. పాత సృష్టిని పాపం పాడు చేసింది. ఇదిగో పాతవి గతించెను. ఎందుకు గతించాలి పాతవి? ఆయన గతించడానికి సృష్టించలేదు. నిజానికి మనం ఎల్లప్పుడూ ఉండడానికే సృష్టించాడు మనల్ని. కానీ పాపం వచ్చి ఏం చేసిందంటే గతింపచేసింది, పాపం నాశనం చేసింది. ఇక్కడ ఎవరైనా ఇంజనీర్స్ ఉంటే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ పాపం చేసిన తర్వాతనే అప్లై అయింది. ఇన్ ఎ క్లోజ్డ్ సిస్టమ్ యూజబుల్ ఎనర్జీ డిసింటిగ్రేట్స్. ఎక్కడైతే ఎనర్జీ బయటికి వెళ్ళదో లోపలికి రాదో దాన్ని ఫిజిక్స్లో క్లోజ్ సిస్టమ్ అంటాం. ఆ ప్రపంచంలో వాడుతున్నటువంటి ఎనర్జీ నశించిపోతుంది. ఒక రోజున ఎనర్జీ జీరో అవుతుంది. దాన్ని హీట్ డెత్ అంటాం. ఈ నాశనం అనేది ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఇట్ స్టార్టెడ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ బికాస్ ఆఫ్ హ్యూమన్ రెబెలియన్. మానవుడు దేవుణ్ణి ధిక్కరించడం వల్ల పుట్టిన పాపం వల్ల స్టార్ట్ అయింది. లేకపోతే మీరు కాస్మెటిక్స్ వాడక్కర్లేదు. ఈ రోజున మీరు హెయిర్ డై వేసుకోక్కర్లేదు. ఈ రోజున మీరు హాస్పిటల్స్లో చేరనక్కర్లేదు. కరోనా కాకుండా అంతకు మించిన కరోనా వస్తుందంట. ఆ భయం అక్కర్లేదు. ఓన్లీ బికాజ్ సిన్ స్పాయిల్డ్ గాడ్స్ ఒరిజినల్ ఫస్ట్ క్రియేషన్. అందుకనే కొత్త క్రియేషన్ కావాల్సి వచ్చింది. ఇదిగో పాతవి గతించెను, ఎవడైనను క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి. వి నీడ్ న్యూనెస్ ఇన్ ద వెరీ క్రియేషన్. మొదట మన ఆత్మలు నవీకరించబడాలి. దే హ్యావ్ టు బి రెన్యూడ్. తర్వాత మన మనసులు నవీకరించబడాలి. మైండ్స్ హ్యావ్ టు బి రెన్యూడ్. ఆ తర్వాత ప్రభు వచ్చిన తర్వాత మనం పునరుద్ధానంలో అవుతాం. అప్పుడు మన శరీరాలు కూడా నవీకరించబడాలి. ఈవెన్ అవర్ బాడీస్ ఆర్ టు బి రెన్యూడ్. అప్పుడు మీ బాడీలో ఉన్నటువంటి ఏ రకమైన బ్యాక్టీరియా కానీ లేదా ఈ బీపీ షుగర్లు కానీ ఇవేమి ఉండవు అక్కడ. అండ్ ఈ ప్రపంచం కూడా కొత్త భూమి కొత్త ఆకాశం వస్తుంది. ఈవెన్ ద హోల్ నేచర్ హ్యాస్ టు బి రెన్యూడ్. అయితే ఈ రెన్యూ అవ్వాలి అంటే దానికి మనం కొన్ని పనులు చేయాలి. అందులో ఒకటేమిటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సాల్వేషన్కి మరొక పర్యాయ పదం ఏంటంటే రిడెంప్షన్. రిడెంప్షన్ అంటే పోయిన దాన్ని తిరిగి సంపాదించడం. యేసుక్రీస్తు వారు జక్కే ఇంటికి వెళ్ళినప్పుడు ఈ మాట అన్నారు లూకా 19:10. నశించిన దాన్ని వెతికి మళ్ళీ రక్షించడానికి, మళ్ళీ పునరుద్ధరించడానికి నేను ఈ లోకానికి వచ్చాను, మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. దట్స్ ద వెరీ పర్పస్ ఆఫ్ ద క్రిస్మస్. దట్స్ ద వెరీ పర్పస్ ఆఫ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ ఫస్ట్ కమింగ్. కాబట్టి ఆయన రెడీమ్ చేయడానికి వచ్చాడు. పాపం దేన్నైతే కాజేసిందో దాన్ని మళ్ళీ తిరిగి మనకి కట్టబెట్టడానికి, మనకి ఆయన తిరిగి సంపాదించి పెట్టడానికి వచ్చాడు. ఈ తిరిగి కట్టబెట్టడమే, ఈ తిరిగి సంపాదించడమే రిడెంప్షన్, విమోచించడం. అయితే మనం టైంలో చిక్కుకున్న వాళ్ళం, మనం కాలానికి బందీలం. మనము ఏం చేసినా ఇన్ టైం జరుగుతుంది. అది యు కెనాట్ సెపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ టైం. కాలము మనము కలిసి ప్రయాణం చేస్తాం. మనం తప్పు చేసినా మంచి చేసినా కాలంతో కలిపే చేస్తాం. ఒకవేళ మనం ఎదగాలంటే కూడా కాలానికి తగ్గట్టుగానే ఎదగాలి. హెబ్రీయులకు రాస్తూ గ్రంథకర్త ఏమన్నాడంటే కాలాన్ని బట్టి చూస్తే మీరు ఇప్పటికే చాలా ఎదగాల్సిన వాళ్ళు, మీరు మాంసం తినాల్సిన వాళ్ళు. ఆయన క్రిస్టియన్ మెచ్యూరిటీ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తే కొనుక్కుంటే మాంసం ప్యాకెట్ గురించి మాట్లాడట్లేదు ఆయన. మీరు ఇప్పటికే మాంసం తినాల్సిన వాళ్ళు, కానీ మీరు ఇంకా
పాలే తాగుతున్నారు. యు ఆర్ నాట్ మెచ్యూర్డ్ ఇనఫ్. సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి. ఈరోజు ప్రశ్న ఏమిటంటే, am I renewed according to the calendars? కొత్త క్యాలెండర్లు వస్తున్నాయి. నాలోని మనిషి నవీకరించబడుతున్నాడా, కొత్తగా మారుతున్నాడా? దట్స్ అ క్వశ్చన్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్. మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి ప్రశ్న అది. ఈ మొదటి ఆదివారం, ఇంకా చాలా సంవత్సరం, ఇంకా 51 ఆదివారాలు మిగిలి ఉన్నాయి మనకి. 51. మై ఫ్రెండ్స్, లెట్ మీ టెల్ యూ దిస్ వెరీ క్లియర్లీ. మీటింగ్లకి వెళ్తాం వస్తాం, చర్చ్కి వస్తాం పోతాం, బట్ వీఆర్ లైక్ రోలింగ్ స్టోన్స్. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, రోలింగ్ స్టోన్స్ గ్యాదర్ నో మాస్. మీరు పుచ్చకాయని దొల్లించి చూడండి, దానికి ఏం అంటుకోదు. మన దొల్లుడు పుచ్చకాయలాగా 31st నైటు, ఫస్ట్, ప్రతి ఆదివారం, లెంటు, ఆ తర్వాత ఈస్టర్, ఆ తర్వాత క్రిస్మస్. ఓ వాట్ ఎ భక్తి వీ హ్యావ్. ఇంకా మీటింగ్లు పెడితే తండోపతండాలుగా వెళ్ళిపోతాం మనం. బట్ వాట్ వీ హ్యావ్ గ్యాదర్డ్. మీకు 4 వారాల క్రితం పాస్టర్ గారు మాట్లాడింది గుర్తుందా? ఈ పుల్పిట్ మీద నుంచి. దట్ షోస్ దట్ వీఆర్ పుచ్చకాయస్, వీఆర్ రోలింగ్ స్టోన్స్ విచ్ గ్యాదర్ నో మాస్. అది మనల్ని నవీకరించదు. క్యాలెండర్లు కొత్తవవుతాయి, మనం ఇంకా పాతగిలిపోతూనే ఉంటాం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ బాడీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఇన్నర్ పర్సన్. ఈ లోపలి వ్యక్తి కొత్తగా మారాలి. అంటే మనం కొన్ని తెలుసుకోవాలి, కొన్ని చేయాలి. పౌలు మాట్లాడుతూ ఉన్నాడు ఎఫెసీ పత్రికలో కొత్త జీవితం గురించి. ఎఫెసీ పత్రిక అంతా ఆయన మాట్లాడుతున్నాడు కొత్త జీవితం గురించి, క్రీస్తులోని కొత్త జీవితం గురించి. ఇట్ ఈస్ న్యూ లైఫ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. ఫార్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీ న్యూ కార్, దాన్ ఎనీ న్యూ జాబ్, దాన్ ఎనీ న్యూ వీసా, దాన్ ఎనీ న్యూ సంథింగ్ ఇన్ దిస్ వరల్డ్. It is the new life that is the utmost important thing in the Christian's life. క్రైస్తవుడి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటంటే కొత్త జీవితం. ఈ జీవితం ప్రతిదినం క్రీస్తులో నవీకరించబడాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. 4:14 ఆయన అంటున్నాడు, మీరు మనం పసిపిల్లలమైపోవాలి అంటున్నాడు. నికోదేముకు చెప్పాడు, ఒకడు కొత్తగా జన్మించాలి, మళ్ళీ పసివాడైపోవాలి. ఆ పసితనం అంటే అ కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్. దట్ ఓల్డ్ వికెడ్నెస్, క్రుకెడ్నెస్ అంతా పోవాలి. ఆ పాత కంత్రీతనం, కాపట్యం అంతా పోవాలి. పసిపిల్లల్లాగా అయిపోవాలి. యు నీడ్ టు హ్యావ్ అ న్యూ నేచర్, అ న్యూ బర్త్. ఇందాక మీరు పాడారు పాటలో, లాస్ట్ పాటలో ఇంగ్లీష్ పాటని తెలుగీకరించి పాడారు, మోర్ లవ్ మోర్ పవర్ అనే పాటని. ఈ ఇంగ్లీష్ పాటని తెలుగీకరిస్తే చాలా కంపరం వచ్చేస్తుంది నాకు. మీరు ఎప్పుడైనా మీ పాడిన వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంగ్లీష్ పాటని తెలుగులోకి పాడి చూడండి, మీకు ఎంత బాగుంటుందో. అంటే గర్రలు, వరల్డ్, వరస్టు, బరస్టు ఇలా పాడండి. ఇంగ్లీష్ వాడు కోపం వస్తుందా? మరి మీరు తెలుగు పాటని ఇంగ్లీష్లాగా పాడితే నాకు కోపం రాదా? వస్తుంది కదా. సన్నిధిలో అంటున్నారు మీరు పాడిన రెండో పాట. సన్నిధిలో నీకు దీర్ఘం లేదు, దీకి దీర్ఘం లేదు. ఎజ్రా అన్న ఇక్కడే ఉన్నారు. సాహిత్యానికి సంగీతానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎలా వస్తుంది ఈ నవీకరణ? హృదయం అంతటితో పాడతామంటున్నారు మీరు, ఆరాధిస్తామంటున్నారు. లేకపోతే శక్తి అంతటితో ఆరాధిస్తామంటున్నారు. ద్వితీయోపదేశకాండం 6:4-5 నుంచి రాసుకున్న పాట అది. లేకపోతే ఆత్మ అంతటితో ఆరాధిస్తామంటున్నారు. హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? ఈ హృదయం, ఈ ఆత్మ, ఈ వివేకం, ఈ బలం ఇదంతా కూడా
క్రీస్తు రక్తం చేత కడుగుబడి నవీకరించబడాలి. ఈ నవీకరణ జస్ట్ అలాగ మీరు కడగబడగానే అవదు, మీరు మారుమనసు పొందగానే ఇలా అవ్వదు. అందుకనే పౌలు దీనికి 3 స్టెప్స్ చెప్పాడు రోమాపత్రిక 12:2లో. మీ మనస్సు మారి స్టెప్ నెంబర్ 1, నూతన పరచబడి స్టెప్ నెంబర్ 2, రూపాంతరము పొందుడి స్టెప్ నెంబర్ 3. ఈ న్యూనెస్ అనేది ఇట్స్ ఎ ప్రాసెస్ అండి. ఇట్స్ నాట్ జస్ట్ ఎ క్రైసిస్, ఇట్స్ ఎ ప్రాసెస్. ఒక్క ఉదుటిన జరిగిపోదు ఇది. మీరు దేవుణ్ణి కొత్త హృదయంతోనే ఆరాధించగలరు, కొత్త వివేకంతో ఆరాధించగలరు, కొత్త బలంతో ఆరాధించగలరు, కొత్త ఆత్మతోటి ఆరాధించగలరు. క్రీస్తులో మనం పురుడు పోసుకోకపోతే ఈ కొత్తదనం రాదు. క్రీస్తులో మీరు పురుడు పోసుకోవడం ఎక్కడ జరుగుతుందంటే మీరు మారుమనసు పొందినప్పుడు జరుగుతుంది. మీరు మారుమనసు పొందగానే సరిపోదు, ఇది ఎవ్రీ డే దినదిన ప్రవర్ధమానం కావాలి. ఎవ్రీడే జరగాలి ఇది, ఈ రెన్యువల్. సంవత్సరానికి 365 రోజులుంటే జనవరి 1న స్టార్ట్ అయిన రెన్యువల్ డిసెంబర్ 31 దాకా జరగాలి. ఒకవేళ అలా జరిగితే డిసెంబర్ 31న మనం ఎక్కువ మంది చంపలేసుకోవాల్సిన పని లేదు. ప్రభువా ఈ తప్పులు చేశాం. మనం 2 పనులు చేస్తాం డిసెంబర్ 31న. చంపలేసుకుంటాం, లెంపలేసుకుంటాం. రెండోది వాగ్దానాలు చేస్తాం ఆయనకి, ఇక మీద బాగుంటాను. తాగినోడు బార్కి వెళ్ళేటప్పుడు బారుగా వెళ్ళిపోతాడు తిన్నగా. బార్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడే ప్రాబ్లం. బార్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు వాడు బయటకు వచ్చి చెప్పుకుంటాడు వాడు మనసుకి, రే స్టడీ స్టడీ అని. వాడు ఇంటికి తిన్నగా పోవాలనుకుంటాడు పాపం, కానీ వాడు జడేసుకుంటా వెళ్తాడు కాళ్ళు. ఎందుకు? చాలా క్రైస్తవ బ్రతుకులు 31st నైట్ తర్వాత అలాగే ఉంటాయి. 31st నైట్ మనం చెప్పుకుంటాం స్టడీ స్టడీ, ఇక మీదట స్టడీ. ఈరోజు పెద్ద ప్రశ్న ఏంటంటే మన మనసులు నవీకరించబడ్డాయా? 4:24లో అంటున్నాడు ఆయన, నవీన స్వభావం ధరించుకోవాలి అని అంటున్నాడు. క్రీస్తులో మనం నవీన స్వభావం ధరించుకోవాలి. 4:12లో అంటున్నాడు, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనలో రావాలి అంటున్నాడు. ఎఫెసీ 4లో ఉన్నాం మనం. క్రీస్తుకు కావలసిన సమానమైన క్రీస్తు ఎంత సంపూర్ణుడో అంత సంపూర్ణత. అంటే ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఎలాంటి మెచ్యూరిటీలో ఆయన జీవించాడో అలాంటి క్యారెక్టర్, అలాంటి మెచ్యూర్డ్ క్యారెక్టర్ని మనం సంపాదించుకోవాలి. నవీకరణ ఫైనల్గా ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే అక్కడికి తీసుకెళ్తుంది. మారు మనస్సు మారి నూతనపరచబడి రూపాంతరం పొందడం అంటే క్రీస్తులాగా మారేంత ట్రాన్స్ఫార్మ్ అవ్వడం. రూపాంతరం అంటే ఇక పాత రూపం కనపడదన్నమాట, కొత్త రూపం వచ్చేస్తుంది అనమాట. గుర్తుపట్టలేనంతగా నువ్వు మారిపోతావు. యువర్ ఓల్డ్ ఫ్రెండ్స్ కెనాట్ రికగ్నైజ్ యూ బికాజ్ యు ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ అంటు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. మీరు టైంని దీనికోసం వాడుకోవాలి అంటున్నాడు ఇప్పుడు పాల్. ఇప్పుడు దాకా ఏదైతే చెప్పాడో మీరు నవీకరించబడాలని, ఈ నవీకరించబడ్డానికి మీరు ప్రతి నూతన నిమిషాన్ని మీరు వాడుకోవాలి. ఇఫ్ యు డోంట్ రెడీమ్ టైమ్ యూ కెనాట్ రెడీమ్ లైఫ్ అంటున్నాడు అన్నమాట. ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే చూడండి, పాల్ ఇంకా కొన్ని మాటలు అంటున్నాడు. 4-5 అధ్యాయాలు కలబోసి మనం చదువుకుంటే 25వ వచనం 4:25లో ఏమంటున్నాడంటే మీరు అబద్ధం మానేసి సత్యాన్ని మాట్లాడడం మొదలెట్టాలి. 4:26-27లో అంటున్నాడు మీరు కోపాన్ని తగ్గించుకొని మీరు సెల్ఫ్ కంట్రోల్ని, మీరు నిగ్రహ శక్తిని సంపాదించుకోవాలి. ఎలా మారాలో చెప్తున్నాడు ఆయన. మీరు దొంగతనాన్ని మానేసి, మేమేం దొంగతనాలు చేయట్లేదని మీరు అనుకోవచ్చు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే దొంగలే, మీరు కమర్షియల్ ట్యాక్స్ కట్టకపోతే దొంగలే, మీరు దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే దొంగలే, మీరు పేదలకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోతే కూడా దొంగలే, మీరు మీ ఇంట్లో వాళ్ళకి కష్టంలో ఉంటే ఆదుకోకపోతే కూడా దొంగలే, మీ శాలరీ మీకోసం మాత్రమే ఉపయోగించుకుంటుంటే దొంగలే. ప్లీజ్ మైండ్ దిస్. మనం దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోతే కూడా దొంగలమే. దొంగతనం మానేసి
మనము దాతృత్వం నేర్చుకోవాలట, ఇవ్వడం, త్యాగపూరితంగా ఇవ్వడం నేర్చుకోవాలట. 29:34 అధ్యాయము. మీరు దుష్టమైన మాటల్ని, తప్పుడు మాటల్ని, పోకిరి మాటల్ని, లేకపోతే బూతుల్ని మానేసి మీరు క్షేమాభివృద్ధి కలిగించేటువంటి విషయాల్ని డెవలప్ చేసుకోవాలట. ఎదిగే విషయాలనే మనం డెవలప్ చేసుకోవాలి. మనం చాలాసార్లు చూస్తుంటాం కదా, ఇలా అంటుంటాం కదా, సెల్ ఫోన్ అందులో వస్తుంటాయి ఈ దుష్టపు మాటలు, పోకిరి చేష్టలు, పోకిరి మాటలు. ఇవన్నీ అయిపోయేటప్పటికి మనం టైం చూస్తే 1 గంట అయిపోయి ఉంటుంది. అవి ఎడిఫై చేయవు, అవి మనిషిని బాగు చేయవు, పాడు చేస్తాయి. ఆయన ఇంకా అంటున్నాడు, మీరు ద్వేషాన్ని, అసూయను మానేసి ప్రేమను పెంపొందించేసుకోవాలంటున్నాడు. 4:31-5:2 దాకా చదివితే, 5వ అధ్యాయం 3-14 దాకా చదివితే, మీరు అపవిత్రతను విడిచిపెట్టి నిష్ఠాగరిష్టమైన బ్రతుకును ఏర్పరచుకోవాలట. 5వ అధ్యాయం 15-17 వరకు మీరు అజ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞానాన్ని సంపాదించుకోవాలట. 5వ అధ్యాయం 18-20 దాకా మీరు సమస్తమైన దుష్టత్వాన్ని పక్కన పెట్టి, దుర్వ్యాపారాన్ని పక్కన పెట్టి అందులో ఎంజాయ్ చేయడం, లోకంలో ఎంజాయ్ చేయడం మానేసి దేవుళ్ళలో ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలట. ఎందుకు చదువుతున్నానంటే, ఇవన్నీ మీ దృష్టికి ఎందుకు తెస్తున్నానంటే, మీరు బైబిల్ చదవరు ఇంటి దగ్గర, అందుకని మీకు ఇంత శ్రమ తీసుకొని మీకు చెప్తున్నాను. మీరు ఇలా మారకపోతే క్యాలెండర్ మాత్రమే మారింది, తమరు మారలేదని అర్థం. మీ బట్టలు మారాయి, తమరు మారలేదని అర్థం. మీ కారు మారింది, బంగ్లా మారింది, తమరు మారలేదని అర్థం. మన క్రైస్తవం మట్టి కొట్టుకుపోతుందని అర్థం, పాతగిలిపోతుందని అర్థం. ఇదిగో సమస్తం కొత్తవాయను, ఎవడైనను క్రీస్తు యేసునందుంటే వాడు నూతన సృష్టి అన్న మాట అబద్ధమైపోతుంది మన జీవితంలో అని అర్థం. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ ట్రాజడీ ఫర్ ఎ క్రిస్టియన్ టు హ్యాపెన్ ఇన్ వన్స్ లైఫ్. గ్రేటెస్ట్ ట్రాజడీ. ఎందుకంటే ఈరోజు మనం కొత్తగా చేసుకోవాలనుకుంటున్నాం చూడండి, ఏ వస్తువులనైతే, ఏ విషయాలనైతే, అవన్నీ చిటికలో నాశనం అయిపోతాయి ఒక రోజున. ఈ లోపలి పురుషుడు ఎవడైతే కొత్తగా అవుతాడే వాడు నిత్యత్వం అంతా నిలబడతాడు. రేపు ప్రభు వచ్చినప్పుడు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనని పేతురు రాశాడు. ఎవ్రీథింగ్ దట్ యూ ఫీల్ సో న్యూ, దట్ యూ టేక్ ప్రైడ్ ఇన్ దిస్ వరల్డ్ విల్ బి వానిష్డ్ విద్ ఇన్ నో టైమ్. ఏం మిగులుతుందంటే, లోపలున్నావే ఆ నువ్వే మిగులుతావు. అండ్ దాట్ హ్యాస్ టు బి రెడీమ్డ్ అండ్ రెన్యూడ్. ఇప్పుడు టైం దగ్గరికి వద్దాం. మనం టైంకి, ఈ రిడెంప్షన్కి, ఈ రెన్యూవల్కి ఉన్న సంబంధం ఏమిటి? కెన్ వి రెన్యూ అవర్ లైఫ్స్ బై రెడీమింగ్ టైం? కాలాన్ని మనం చేజిక్కించుకుంటే, మనం మన బ్రతుకుల్ని, పోగొట్టుకున్న దాన్ని క్రీస్తులో చేజిక్కించుకోగలమా? బై రెడీమింగ్ టైం కెన్ వి రెడీమ్ లైఫ్ ఇన్ క్రైస్ట్? అదే మాట్లాడుతున్నాడు పౌలు. ఏమిటి రెడీమింగ్ టైం అంటే? టు రీగెయిన్ వాట్ ఈజ్ లాస్ట్. పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకోవడం రిడెంప్షన్, రెడీమింగ్. రెడీమింగ్ అంటే ఏంటి? టు రియలైజ్ వాట్ ఈజ్ లెఫ్ట్. ఇట్ ఈస్ బోత్ నెగటివ్ అండ్ పాజిటివ్. పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకోవడం రెడీమింగ్, ఉన్నదాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవడం రెడీమింగ్. రీగెయినింగ్ వాట్ ఈజ్ లాస్ట్ అండ్ రియలైజింగ్ వాట్ ఈజ్ లెఫ్ట్. ఐ డోంట్ నో, మనందరికీ ఇంకెంత టైం రాసి పెట్టాడో దేవుడు మనకు తెలియదు. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి అన్నాడు కీర్తనకారుడు దేవుడిని ఉద్దేశించి మాట్లాడుతూ. చైనా నుంచి వైరస్ వస్తుందంట, హెచ్ఎంపివి, నాట్ హెచ్ఎంటీవీ. గెట్ రెడీ. We don't know how much time is left. బట్ ఈ ఉన్న కొంతకాలమైనా మనం దాన్ని ఎలా జీవిస్తున్నాం అన్నదే ఇంపార్టెంట్. ఎంతకాలం బ్రతికామనేది కాదు, ఎలా బ్రతికామన్నదే ఇంపార్టెంట్. అండ్ దాట్ డిపెండ్స్ ఆన్ రెడీమింగ్ ద టైమ్. రెడీమింగ్ ద టైమ్ అంటే యూటిలైజింగ్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ఆపర్చునిటీ. దట్స్ రెడీమింగ్ ద టైమ్ ఫర్ ద గుడ్,
for the good of us and good of others. Redeeming అంటే making the best use of time to become the best in Christ. అది redeeming time. Making the best use of time to become the best in Christ. That's redeeming time. Redeeming అంటే ఇక్కడ వాడినటువంటి గ్రీకు పదం కైరోస్. గ్రీక్లో టైంకి 2 పదాలు ఉన్నాయి. క్రోనోస్, ఆ పదం నుంచే క్రొనాలజీ వచ్చింది, క్రానికల్స్ వచ్చింది, దినవృత్తాంతములు. క్రొనాలజీ, ఒక విషయాన్ని కాలక్రమంలో రాస్తే దాన్ని క్రొనాలజీ అంటాం. క్రోనోస్ అంటే గ్రీక్లో సమయాన్ని రాశిలో కొలవడం, దాని పరిమాణాన్ని కొలవడం, ద క్వాంటిటీ ఆఫ్ టైం. బట్ ఇక్కడ వాడినటువంటి కైరోస్ అనే పదానికి అర్థం ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ టైం. పాల్ ఇంకో రకంగా ఏం చెప్తున్నాడంటే ఎఫెసీ 5:15-16లో రెడీమ్ టైం అని అంటున్నప్పుడు, సమయాన్ని సద్వినియోగం చేసుకోమని అంటున్నప్పుడు, లివ్ ఎవ్రీ మూమెంట్ క్వాలిటేటివ్లీ అని చెప్తున్నాడు అనమాట. మేబీ మీ పిల్లలకి మీరు అరగంట ఈరోజు టైం ఇచ్చారు, బట్ సీ దట్ హాఫ్ అన్ అవర్ ఈజ్ క్వాలిటేటివ్. మేబీ మీ వైఫ్కి ఈరోజు 1 అవరే దొరికింది మీకు టైం ఇవ్వడానికి, బట్ సీ దట్ టైమ్ ఈజ్ వెరీ క్వాలిటేటివ్. అది చెప్తున్నాడు పాల్. లెట్ ఇట్ బి క్వాలిటేటివ్, నాట్ ద క్వాంటిటీ, బట్ ద క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద క్వాంటిటీ. దెర్ ఈజ్ నో క్వాలిటీ వితౌట్ క్వాంటిటీ, బట్ క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్వాంటిటీ అని చెప్తున్నాడు. కొన్ని విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను మీకు. హౌ డు వి రెడీమ్ టైమ్? వి రెడీమ్ టైమ్ ఫర్ ద సేక్ ఆఫ్ రెడీమింగ్ లైఫ్. జీవితాన్ని, క్రీస్తులో ఈ కొత్త జీవితాన్ని కట్టుకోవడానికి, మనం పాపంతో పోగొట్టుకున్న పాత జీవితాన్ని తిరిగి సంపాదించుకోవడానికి, ఏదైనా మనలో మనకు ఎంత వైభవం ఇచ్చాడో, ఎంత సౌందర్యం ఇచ్చాడో, ఎంత దేవుని పోలికనిచ్చాడో, దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. రెడీమింగ్ టైమ్ ఈజ్ నాట్ ఫర్ ఎనీథింగ్ బట్ ఓన్లీ టు రెడీమ్ అవర్ లైఫ్, టు బిల్డ్ అవర్ న్యూ లైఫ్స్ ఇన్ క్రైస్ట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్. మీకు ఒక 15 ఏళ్ళు అయిన తర్వాత బర్త్డే పార్టీ చేసుకుంటారు, 15 క్యాండిల్స్ వెలిగిస్తారు కదా కేక్ పైన. కొన్ని మనం చాలా విచిత్రమైన పనులు చేస్తాం. ఎందుకు విచిత్రం అంటున్నానంటే మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. ఎందుకు కేక్ కట్ చేస్తామో చాలామందికి తెలియదు. ఎందుకు క్యాండిల్స్ వెలిగిస్తారో అంతకన్నా తెలియదు. అంతకంటే గమ్మత్తైన విషయం ఏంటంటే వెలిగించగానే ఆపేస్తారు. మీకు ఎవరికైనా తెలుసా ఎందుకు ఆపేస్తారో? 15 ఏళ్ళు ఆరిపోయినాయి అని అర్థం. దీనికోసం మనం అర్ధరాత్రి 12 గంటలకి హైవేలో చేసుకుంటాం పండగ, పుట్టినరోజు పండగ. ఎంత దరిద్రం! తెలియక నేటి కుర్రకారికి ఏం తెలియదు. తెలియని చచ్చుబండ్లు ఎవరు ఉన్నారంటే ఈ తరం జనమే. సంగీతం తెలియదు, సాహిత్యం తెలియదు, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. హైదరాబాద్ వాళ్ళకి 3 భాషలు మాట్లాడతారు, 3 రావు పూర్తిగా. ఏం చేయాలి? ఈ తెలియనితనంలో కొట్టుమిట్టాడుతున్నాం మనం. మనం చేయవలసింది ఏంటంటే, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, కనీసం మీ బర్త్డే పండగప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఒక చిన్న సత్యం ఏంటంటే, టైం లాస్ట్ ఈజ్ లైఫ్ లాస్ట్. మీరు ప్రతిసారి బర్త్డే జరిగి ఉండేటప్పుడు గుర్తుపెట్టుకోండి, వయసు మీద పడుతుంది, మరణం దగ్గర పడుతుంది. అందుకనే ఆయన పెద్ద ఆయన మోషే ఒక కీర్తన రాశాడు, తన ప్రార్థన కీర్తనగా రాశాడు, 90వ కీర్తన. సంవత్సరాలు లెక్కించడం కాదు బ్రవ్వా, బర్త్డేలు చేసుకున్నప్పుడు థ్యాంక్స్ చెప్తామే దేవుడికి కాదు బ్రవ్వా. 31st నైటు మనం 1st తారీఖుని చూడగలిగానని 12వ తారీఖు అందరం సంబరపడిపోతామే, టపాకాయలు ఫైర్ వర్క్స్ చేస్తాం కదా, కాదు నాయన. దినములు లెక్కించుట మాకు నేర్పు, అప్పుడు మాకు జ్ఞానం కలుగుతుంది అంటాడు.
teach us to number not years, not birthdays, but every day number our days. ఎందుకని సంవత్సరంకి ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే సంవత్సరం అంతా బజ్జుంటావు. కానీ ఎవ్రీ డే నువ్వు కౌంట్ చేయగలిగితే ప్రతి దినము నువ్వు జీవితాన్ని కట్టుకోగలుగుతావు, రెన్యూ చేసుకోగలుగుతావు, కొత్తగా మార్చుకోగలుగుతావు. You have 365 days to renew your life. At least you have 365 opportunities to grow in Christ, to become new in Christ. అదే చెప్తున్నాడు. అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు కానీ సమయాన్ని వృధా చేశారా, మీరేం చేయాలండి? మీకు అర్థం కావాల్సింది ఏంటి? బతుకే వృధా అయిపోయిందని అర్థం. ఇది ఉంది చూసారా, ఇది చాలా డేంజరస్ డివైస్. ఇదేం చేస్తుంది తెలుసా? మీ బతుకుని కాజేస్తుంది. నాట్ జస్ట్ యువర్ టైం, మీ బతుకునే కాజేస్తుంది. ఎందుకంటే దీనికి మీరు అమ్మ కంటే ఎక్కువ టైం ఇస్తారు, నాన్న కంటే ఎక్కువ టైం ఇస్తారు, భార్యకి ఇచ్చే టైం కంటే ఎక్కువ టైం ఇస్తారు, భర్తకి ఇచ్చే టైం కంటే ఎక్కువ టైం ఇస్తారు. ఈరోజు ఆధునిక తల్లిదండ్రులకి పిల్లలతో గడపడానికి టైం లేదు, కానీ సెల్ ఫోన్తో గడపడానికి టైం ఉంది. మీరు దేవుడికి ఇచ్చే టైంని కూడా దొంగిలించి దీనికి ఇస్తారు. మీరు చివరికి మీకు మీరు కూడా టైం ఇచ్చుకోరు, మీరు దీనికి టైం ఇస్తారు. ఇట్ స్టీల్స్ యువర్ టైమ్ and therefore it steals your life. Time lost is equal to life lost, my friends. సమయం చాలా అమూల్యమైంది. మనం దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. We redeem time by realizing the value of time. సమయం యొక్క విలువ మనకు తెలిసినప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, దాన్ని పునఃసంపాదించుకోవడం మనకు తెలుస్తుంది. యూ కెనాట్ రెడీమ్ టైమ్ అన్లెస్ అండ్ అంటిల్ యూ వాల్యూ టైమ్, యూ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ టైమ్. దెర్ ఈజ్ అ గుడ్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్. మీకు ఒక్క సంవత్సరం విలువ తెలియాలంటే 5 నిమిషాలు లేటుకి వెళ్ళి నీట్కి ఎంసెట్కి గేటేస్తారే, రాయలేకపోతుందే, ఆ అమ్మాయిని అడుగు చెప్తుంది సంవత్సరం విలువేంటో. ఒక నెల విలువ తెలియాలంటే 9 నెలలు కాకుండా 8 నెలలకే కనేస్తే అమ్మ. నెల తప్పిన బిడ్డ ఉంటాడే, నెల తక్కువైన బిడ్డ, ఆ నెల రోజులు వాడిని ఎలా బతికించుకోవాలో ఎంత కష్టపడుతుందే బయట. ఎందుకంటే గర్భం కంటే అద్భుతమైనటువంటి ప్రదేశం లేదు బతకడానికి, పిండం. అమ్మని అడుగు చెప్తుంది ఆ 30 రోజులు ఎంత విలువైనయో. మీకు వారం విలువ తెలియాలంటే ఒక వారపత్రిక ఎడిటర్ని అడగండి, వాడు ఎంత పరిగెడతాడో మళ్ళీ పత్రిక రిలీజ్ అయ్యేదాకా. కాలం చాలా విలువైందండి, కాలం చాలా 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 విలువైంది. మీకు ఒక్కరోజు విలువ తెలియాలంటే, ఒక్క రోజులో సీనియారిటీ మిస్ అయ్యి ప్రమోషన్ పోగొట్టుకుంటాడే ఆయన అడగండి. ఒక్కరోజు లేటుకు పుట్టాను సార్ వాడికంటే, ఒక్కరోజు విలువ ఏంటో తెలుస్తుంది. మీకు ఒక్క సెకండ్ విలువ తెలియాలంటే, ఇలా కారు వెళ్తే ఇలా వీడు వెళ్ళిపోగానే కారు వెళ్తుంది చూడండి, త్రుటిలో తప్పించుకుంటాడు రోడ్డు ప్రమాదం. వాడిని అడగండి, సెకండ్ విలువేంటో వాడికి తెలుస్తుంది. మై ఫ్రెండ్స్, లెట్ మీ టెల్ యూ. అపోస్తల కార్యాలు మీకోసం చదువుతున్నాను 17:26. మరియు యావత్ భూమి మీద కాపురముంటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందరేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఇట్ ఈస్ గాడ్ హూ ఫిక్సెస్ టైమ్, హూ సెట్స్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. టైమ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండి.
నేను దాకా మీకు చెప్పాను, కీర్తనలు 31:15, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. టైమ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఒక గిఫ్ట్కి వాల్యూ దేన్ని బట్టి వస్తుంది తెలుసండి? ఇచ్చిన వాడిని బట్టి వస్తుంది. నేను మీకు ఒక ఐఫోన్ ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చి వెళ్ళొచ్చు, ₹1,00,000 ఖరీదు చేసే ఐఫోన్. కానీ నేను వెళ్ళిపోగానే నరేంద్ర మోడీ వచ్చి ఒక ₹100 పెన్ను, తన సంతకం పెట్టిన పెన్ను మీకు ఇచ్చి వెళ్ళొచ్చు. ఏది వాల్యుబుల్ మీకు? ₹100 పెన్నే, ₹1,00,000 ఐఫోన్ కాదు. గిఫ్ట్కి వాల్యూ దేన్ని బట్టి వస్తుంది తెలుసా? ఇచ్చిన వాడిని బట్టి వస్తుంది. టైమ్ ఈజ్ ద వెరీ గిఫ్ట్ ఫ్రమ్ ద వెరీ గాడ్. సాక్షాత్తు దేవుడి నుంచి వచ్చినటువంటి వరం అది. ఈరోజు క్రిస్టియన్ యంగ్స్టర్స్ భయంకరంగా టైం వేస్ట్ చేస్తున్నారు. మీ డూమ్ని మీరే నిర్ణయించుకుంటున్నారు, మీ నాశనాన్ని మీరే నిర్ణయించుకుంటున్నారు. జాగ్రత్త. ఇఫ్ యు రియలైజ్ how great God is, you will realize how valuable time is. కాలం చాలా ప్రశస్తమైంది. We redeem time by resisting the influence of the world. ఇదే పుస్తకంలో అంటున్నాడు, 5వ అధ్యాయంలో 15-16 వచనాల్లో ఆయన అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు. వై షుడ్ ఐ రెడీమ్ టైమ్? బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. ఏంటి చుట్టూ ఉన్న దినాలకు నేను సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఏంటి సంబంధం? హీస్ టాకింగ్ అబౌట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఈవిల్ వరల్డ్. మనం అయిపోయిన తర్వాత పరలోక ప్రార్థన చెప్తాం. చెప్తారా మీ చర్చిలో? పరలోక ప్రార్థన చెప్తారా? ఉందా? అలవాటు ఉందా? జనరల్గా బ్యాప్టిస్టులు చెప్తారు. ఎవరు ఎస్ చెప్పట్లేదు. చెప్తారండి. దాంట్లో లాస్ట్లో ఏమంటారు మీరు? మహిమ, ప్రభావము, బలము ఇవన్నీ చెప్పకముందు ఏమంటారు? కీడు నుంచి సేవ్ మీ ఫ్రమ్ ద ఈవిల్ ఆఫ్ ద వరల్డ్, ద ఈవిల్ వన్ ఆఫ్ ద వరల్డ్. ఏంటి? హౌ డు యూ సేవ్ యువర్ సెల్ఫ్? సాతాను మీ దగ్గరికి రాక్కర్లా, ఇది మీ జోబులో పెట్టాడు అంతే. ఇది చాలు వాడికి మిమ్మల్ని ఆడుకోవడానికి. నీ ఫేస్బుక్ అకౌంట్ చాలు, నీ వాట్సాప్ చాట్ చాలు. లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్స్, నీ మనస్సు మీద లోక ప్రభావము లేకుండా నువ్వు చూసుకోకపోతే ఒకటి జరుగుతుంది. దిస్ వరల్డ్ విల్ గ్రాబ్ యువర్ టైమ్ అండ్ దేర్ బై గ్రాబ్ యువర్ లైఫ్. చూసుకోండి, ఈరోజు నుంచి నీ ఫ్రెండ్స్ కానీ, నీ బంధువులు కానీ, నీ క్లాస్మేట్స్ కానీ, నీ సెల్ ఫోన్ కానీ, నీ టెలివిజన్ కానీ, నీ ఫేస్బుక్ అకౌంట్ కానీ, వాట్ ఎవర్ హూ ఎవర్ నీ టైంని గ్రాబ్ చేయకుండా చూసుకో. దెన్ యు ఆర్ సేఫ్. నువ్వు టైంని ఎలా రెడీమ్ చేసుకుంటావంటే, నెగటివ్లీ స్పీకింగ్, బై అవాయిడింగ్ ద టైమ్ వేస్టర్స్. కొంతమంది క్రికెట్ చూస్తారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే పాప్కార్న్ తింటా కూర్చుంటారు. పాప్కార్న్లో మీరు ఏమి వేయకుండా మీరు చేయండి పాప్కార్న్ని. అంటే ఉప్పు, కారము అలాంటివి వేస్తుంటారు కదా, అలాంటివి వేయకండి. పాప్కార్న్ తినండి, ఎలా ఉంటుందో పాప్కార్న్ లాగే ఉంటుంది. మీరు అలాగని కూర్చుంటే మీ లైఫ్ ఒక రోజున చప్పగా, చొప్పదంటుగా, you'll be like popcorn. You just pop up, but it is tasteless, it's odorless, it's flavorless. మీ జీవితంలో ఏ ఫ్లేవర్ని మీరు సంపాదించుకోలేరు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. దయచేసి గమనించండి. లెట్ నథింగ్ గ్రాబ్ యువర్ టైం. కొంతమంది చాటింగ్తో టైం వేస్ట్ చేస్తారు, కొంతమంది మూవీస్తో, సినిమాతో టైం వేస్ట్ చేస్తారు. మొన్న ఎందుకు ఒకళ్ళు చచ్చిపోయారు సినిమా హాల్లో? పోలీసులు తప్పుంది, సినిమా వాళ్ళ తప్పుంది, హీరో తప్పుంది, బౌన్సర్లు తప్పుంది, సినిమా హాల్ వాళ్ళ తప్పుంది,
కానీ ఇంకొక తప్పు మనం మర్చిపోయాం, చెప్పుకోవట్లేదు మన సోషల్ మీడియాలో. అదేంటంటే సినిమాకి వెళ్ళిన వాళ్ళు తప్పు ఉంది. ఒక తల్లి అలాంటి సమయంలో చిన్న బిడ్డలను తీసుకొని వెళ్ళొచ్చా సినిమాకి? చాలా తప్పు. ఏం 4వ రోజు చూస్తే ఏమవుతుంది? అల్లు అర్జున్ ఏమైనా మారుతాడా? ఏమవుతాడు? ఈ పిచ్చితనం మానుకోవాలి. ఈ పిచ్చి మనల్ని నాశనం చేస్తుంది. ఒకడికి సినిమా పిచ్చి, ఒకడికి క్రికెట్ పిచ్చి, ఒకడికి ప్రేమ పిచ్చి, ఒకడికి ఇంకొక పిచ్చి. ఏది నీ పిచ్చి? నీ పిచ్చి ఏదో చూసుకో, నువ్వు టైంని చాలా సేవ్ చేయగలుగుతావు. నీ పిచ్చిని కచ్చిగా చంపేయి, ruthlessly kill it, and see you have a lot of time to grow, to become new in Christ. We can redeem time, not only resisting the influence of the world, we can redeem time by realizing the value of time. Let me go on. We redeem time by prioritizing the things in life. ఇది కూడా మనకు రావాలి. సొలొమోనును చూసి మనం నేర్చుకోవాలి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1-11 ఆయన అదే చెప్తున్నాడు. నీకు తెలియాలి ఎప్పుడు దేనికి సమయాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ప్రతిదానికి సమయం ఉంటుంది. ఇది చేసేటప్పుడు అది చేయకూడదు, అది చేసేటప్పుడు ఇది చేయకూడదు. వివాహం తర్వాత చేసే విషయాలు వివాహానికి ముందు చేయకూడదు. చాలామంది యంగ్స్టర్స్ చేసే పనులు అదే. ఉద్యోగం తర్వాత చేసే పనులు ఉద్యోగానికి ముందు కాలేజీలో చదివేటప్పుడు చేయకూడదు. కాలేజీ బయట చేయాల్సిన పనులు కాలేజీ లోపల చేయకూడదు. యు నీడ్ టు నో వాట్ టు డూ, వెన్ టు డూ. జీసస్ ఈజ్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ మనకి. ఆయన ఒకసారి చూడండి, మదర్ వచ్చి చెప్పింది ఓ పని చేయమని, అది అవసరం కూడా, ద్రాక్షరసం అయిపోయిందని చెప్పింది. ఆ పనిని తర్వాత చేశాడు కూడా ఆయన. కానీ ఆ టైంలో అన్నాడు, అమ్మ నా టైం ఇంకా రాలేదన్నాడు. హీ నోస్ హౌ టు రెడీమ్ టైం. సమయాన్ని ఏది ఎప్పుడు చేయాలో యేసుప్రభుకి తెలిసినంత ఎవరికి తెలియదు. If you are the fans of Jesus, moreover if you are the disciples of Jesus, then you will know how to redeem time. ఆయన దగ్గర నేర్చుకోండి, ఆయన పాదాల దగ్గర నేర్చుకోండి. మీరు పిచ్చి పిచ్చి అని అడగండి, ప్రభా ఈ బర్త్డేకి నాకు 17 ఐఫోన్ కొని ఇవ్వమని అడగండి. ప్రభా బతకడం నేర్పించు అని అడగండి. సమయం సద్వినియోగం చేసుకోవడం నేర్పించని అడగండి. టైం మేనేజ్మెంట్ అడగండి. ప్రయారిటైజ్ చేసుకోమంటున్నాడు. చాలాసార్లు మనం చేసే పని ఎట్లుంటుందో తెలుసండి. ప్రయారిటైజ్ ఎలా చేసుకుంటాం? లెట్ మీ జనరలైజ్ ఇట్ బికాజ్ దెర్ ఈజ్ నో టైం. మనకి ప్రతి మనిషికి కూడా ప్రైమ్ టైం అనేది ఉంటుందండి. టీవీకే కాదు, టీవీలో ప్రైమ్ టైంలో టాప్ సీరియల్స్ వేస్తారు, టీవీలో ప్రైమ్ టైంలో బ్రేకింగ్ న్యూస్ చెప్తారు. టీవీకి ప్రైమ్ టైం ఉంటుంది, మీకు కూడా ప్రైమ్ టైం ఉంటుంది. కొంతమంది రాత్రులు బాగా చదవగలరు, కొంతమంది మధ్యాహ్నం బాగా చదవగలరు, కొంతమంది వేకువజామున బాగా చదవగలరు. ఎందుకండి? వాళ్ళ బయోలాజికల్ క్లాక్ ఏం చెప్తుందంటే అది వాళ్ళ ప్రైమ్ టైం అని చెప్తుంది. ప్రైమ్ టైం అంటే యువర్ బెస్ట్ టైం ఇన్ 24 hours. 24 hours నీ బెస్ట్ టైంని నువ్వు బెస్ట్ విషయాలకి ఇవ్వు. మిగిలిపోయిన టైం ఉంటుందే, అది మిగిలిపోయిన వాటికి ఇవ్వు. నీ బతుకు బాగుపడిపోతుంది. యూ కెన్ ప్రొడ్యూస్ అ లాట్, యూ కెన్ బి ప్రొడక్టివ్. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మన బెస్ట్ టైంని తీసుకెళ్ళి వర్స్ట్ థింగ్స్కి ఇచ్చి మిగిలిపోయినటువంటి టైంని అడుగు పొడుగు టైంని తీసుకెళ్ళి బెస్ట్ విషయాలకి ఇస్తాం. అందుకని మనం ప్రొడ్యూస్ చేయలేం. వీఆర్ నాట్ ప్రొడక్టివ్. బైబిల్ మనకి ఈ రోజున ఎగ్జార్ట్ చేస్తోంది. 3 ప్రశ్నలు వేసుకోండి మీరు ప్రయారిటైజ్ చేసుకోవడానికి. దేన్ని ఎప్పుడు చేయాలి? మీరు చేసేటప్పుడు హౌ డు యూ డిసైడ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్? యూ కెన్ డిసైడ్ లైక్ దిస్, దట్ విచ్ గ్లోరిఫైజ్ మై గాడ్. నెంబర్ 1, నా దేవుణ్ణి మహిమపరిచే పనేంటి?
అదే చేయండి. దట్ విచ్ ఎడిఫైస్ మీ, నేను ఎదిగేలా చేయగలిగేది ఏంటి? నేను ఒక మనిషిగా, ఒక క్రైస్తవుడిగా, నేను ప్రొఫెషనల్గా, పర్సనల్గా, స్పిరిచువల్గా ఎదిగేలా నాకు సాయపడేదేంటి? దాన్నే చేయండి. నెంబర్ 3, నేను ఇతరులని బ్లెస్ చేయడానికి ఏం చేయగలను? దాట్ విచ్ బ్లెసెస్ ద నేమ్ ఆఫ్ గాడ్, దాట్ విచ్ బ్లెసెస్ మీ, దాట్ విచ్ బ్లెసెస్ అదర్స్. ఈ 3 ప్రశ్నలతో మీరు ప్రయారిటీస్ని ఏర్పరచుకోగలరు. ఏది ప్రాధాన్యమో మీకు అర్థమవుతుంది. లెట్ మీ మూవ్ ఆన్. We will redeem time. ఎలాగా? We redeem time by making use of every opportunity to grow in Christ. The bestగా వాడుకోవాలి, క్వాలిటీని వాడుకోవాలి. మోటో ఏంటంటే లార్డ్, ప్రభు. 2 వచనాలు మీకు చదువుతాను, ఎక్స్ప్లెయిన్ చేసి నేను ముందుకెళ్తాను. కొలస్సీ 3:23, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. కొలస్సీ 3:17, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఇక్కడ కూడా ఎఫెసీ 5:15, 16, 17 మనం చదువుకుంటా వెళ్తే 17 దగ్గర మీరు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడనే మాట మీరు చూస్తారు. 2 విషయాలు మీ దృష్టికి తెస్తున్నాను. ప్రభు నిమిత్తము, ప్రభువు పేరిట. ఇందాక మీరు ఆ కాసేపు సమయాన్ని వర్షిప్ అనుకున్నారు కదా, దట్స్ యువర్ షార్ట్ సైట్ ఆఫ్ వర్షిప్. వర్షిప్ ఈజ్ నాట్ ఎ లిప్ సర్వీస్, ఇట్ ఈజ్ ఎ లైఫ్ సర్వీస్. మీరు వంటగదిలో కూరగాయలు కోసిన ఇట్స్ వర్షిప్, మీరు ఆమ్లెట్ వేసిన ఇట్స్ వర్షిప్, మీరు స్కూల్లో చదువుకున్న, కాలేజీలో చదివిన, దాంట్లో ర్యాంక్ సంపాదిస్తే ఇట్స్ వర్షిప్. మీకు ప్రమోషన్ వస్తే మీ ఎఫిషియన్సీకి ఆఫీస్లో ఇట్స్ వర్షిప్. మీరు ఒక ఆర్టిస్ట్ అయితే అద్భుతంగా ఒక ఆర్ట్ పీస్ ప్రొడ్యూస్ చేయగలిగితే ఇట్స్ వర్షిప్. ఎందుకంటే మీ ఇమేజ్ ఆఫ్ గాడ్ బయటకు వస్తుంది. యు ఆర్ బ్రింగింగ్ గ్లోరీ టు గాడ్. బ్రదర్ లారెన్స్ అనేటువంటి ఒక క్యాథలిక్ మాంక్, ఆయన ఒక ఆశ్రమంలో పనిచేస్తాడు, క్రైస్తవ సన్యాసుల ఆశ్రమంలో. ఆయన పని ఏంటంటే వంట చేసి పెట్టడం, అంట్లు కడగడం. ఈజ్ ఎ క్యాథలిక్ బ్రదర్, థియాలజీలో ట్రైన్ అయిన వాడు. ఆయన అంటాడు, ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు ఆయన. మీకు దొరికితే కొనుక్కొని చదవండి. నేను ఆమ్లెట్ వేసేటప్పుడు ఐ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, నేను అంట్లు తోమేటప్పుడు కూడా ఐ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఐ డూ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్. You sing here for the sake of the Lord, that's worship. You study there in the college for the sake of the Lord, that's worship. Whatever you do, even మీ పిల్లల్ని డిసిప్లిన్ చేస్తే దేవుడి పేరిట ఇట్స్ వర్షిప్ టు ద లార్డ్. మీ అమ్మకి నువ్వు ఒబీడియన్స్ చూపిస్తే దేవుని పేరిట ఇట్స్ వర్షిప్ అంటు ద లార్డ్. ఎప్పుడైతే దేవుని పేరిట, దేవుని కోసం ఈ యాటిట్యూడ్ వస్తుంది చూసారా, అందులోంచి క్వాలిటీ వస్తుంది, అందులోంచి ఎక్సలెన్స్ వస్తుంది, అందులోంచి సర్వశ్రేష్టత వస్తుంది, క్వాలిటీ, వాసి వస్తుంది, నాణ్యత వస్తుంది. మై ఫ్రెండ్స్, యూ కెన్ లివ్ ద బెస్ట్, యూ కెన్ గివ్ ద బెస్ట్. ఎప్పుడు? వెన్ యూ డూ ఇట్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. సో లివ్ ఎవ్రీ మూమెంట్, ద రెస్ట్ ఆఫ్ ద ఇయర్, till 52 Sundays అయిపోయేదాకా, ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. చూడండి మీ లైఫ్లో ఎంత ప్రొడక్షన్ ఉంటుందో మీరే గమనించండి. లెట్ మీ క్లోజ్. వీ కెనాట్ రెడీమ్ టైమ్ ఆన్ అవర్ ఓన్. ఎందుకంటే మనం కాలానికి బందీలమే తప్ప కాలాన్ని మనం పరిపాలన చేయలేం. కాలాన్ని పరిపాలించేవాడు ఒక్కడే, ఆయన దేవుడు. ఆయన కాలానికి బయట ఉంటాడు. అందుకనే మన కాలగతులు ఆయన వశంలో ఉంటాయి. అందరి కాలాలని ఆయన అందుకనే నిర్ణయిస్తాడు. మన గ్రంథంలో ఒక్క దినమైనా కాకమునిపే అవి ఆయన గ్రంథంలో లిఖితములు అయ్యాయి. కారణం ఏంటంటే హీ ఈజ్ ద రూలర్ ఆఫ్ టైమ్, హీ రెయిన్స్ ఓవర్ టైమ్. ఆయన కాలానికి ప్రభు. నేను విశ్రాంతి దినమునకును ప్రభువును అని చెప్పుకున్నాడు ఆయన. కనుక ఆయనకి సబ్మిట్ అవ్వకుండా మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకోలేరు.
అందుకని కిందకు వచ్చి అంటున్నాడు, మీరు ఆత్మపూర్ణులై ఉండుడి. చాలామంది అనుకున్నారు పెద్దగా వర్షిప్ చేస్తే ఆత్మపూర్ణత అనుకున్నారు. చాలామంది అనుకున్నారు గొప్పగా పాటలు పాడితే ఆత్మపూర్ణత అనుకున్నారు. కొంతమంది అనుకున్నారు భాషలతో మాట్లాడితే ఆత్మపూర్ణత అనుకున్నారు. కొంతమంది గట్టిగా చప్పట్లు కొట్టేస్తే ఆత్మపూర్ణత అనుకున్నారు. నువ్వు ఆత్మపూర్ణత అంటే అది కాదండి. ఓ బాటిల్లో నీళ్లు పోసి నింపినట్టు కాదు ఆత్మపూర్ణత అంటే. ఆత్మపూర్ణత అంటే బీయింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. బీయింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే బీయింగ్ అండర్ ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండదు. దానికి ముందు ఒక మాట ఉంది, 2 కొరింథీ 3:17-18 మీరు చదివితే, ప్రభువే ఆత్మ, ద లార్డ్ ఈజ్ ద స్పిరిట్. ప్రభుత్వం, క్రీస్తు ప్రభుత్వం కిందకి నువ్వు వచ్చినప్పుడు ఆత్మ కిందకి వచ్చినట్టు లెక్క. ఆత్మ ప్రభుత్వం కిందకి నువ్వు వచ్చినప్పుడు అంటే హీ షుడ్ రూల్ యువర్ మైండ్, హీ షుడ్ రూల్ యువర్ థాట్స్, హీ షుడ్ రూల్ యువర్ ఇమోషన్స్, హీ షుడ్ రూల్ యువర్ విల్, హీ షుడ్ రూల్ యువర్ బాడీ, యువర్ సోల్ అండ్ స్పిరిట్. అప్పుడు నేను పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో నేను ఆయన్ని ఆరాధించగలను, ఆయన్ని సేవించగలను, ఆయన్ని ప్రేమించగలుగుతాను. దట్స్ హౌ యు రెడీమ్ టైమ్. ఇదే పుస్తకంలో 4వ అధ్యాయంలో మీ చిత్తవృత్తి అందు మీరు కొత్త వాళ్ళు కావాలి, మీరు నవీన స్వభావం ధరించుకోవాలి అని అంటాడు. సో చిత్తవృత్తి కూడా అంటే ఈవెన్ అవర్ విల్స్, అంటే మన డిజైర్స్, మన కోరికలు, మన నిర్ణయాలు కూడా ఆయన కిందకి రావాలి. ఎప్పుడైతే ఆయన కిందకు వస్తాయో నేను నా సమయాన్ని అద్భుతంగా వినియోగించుకోగలుగుతాను. 2025 కెన్ బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు యూ if you learn to obey to the Lordship of Christ by being filled by the Holy Spirit. ప్రభు అయిన ఆత్మ మిమ్మల్ని నింపుతూ ఉండగా, ఆయన కంట్రోల్ కిందకి మీరు వెళ్తూ ఉండగా, యేసుక్రీస్తు వారి ప్రభుత్వం కిందకి మీరు వచ్చినప్పుడు, ఆయనను ఎరుగుతూ కాలం యొక్క విలువ మీకు తెలిసినప్పుడు, కాలాన్ని మీరు ద బెస్ట్ పాసిబుల్గా ఉపయోగించుకొని ఆయనకు ద బెస్ట్ వర్షిప్ని, మీ జీవితాన్నే ఒక ఆఫర్ ఆఫ్ వర్షిప్గా ఇవ్వగలిగినప్పుడు మీ జీవితాలు ప్రతిదినము నవీకరించబడతాయి. ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఎ న్యూ మూమెంట్ అండ్ ఎ న్యూ డే. You will be renewed again and again until you become like Christ. May the Lord bless you and bless 2025 for you to that extent. God bless you.